మనకు అర్థం కాదు. ఆయన ఒక పిరికివాడిని ఎంచుకుంటాడు, తన బలము ద్వారా ఆ వ్యక్తి చేత కార్యాలు జరిగిస్తాడు. ఒక బలవంతుడిని ఎన్నుకుంటాడు, అతడి బలమును తీసేసి తన మీద ఆధారపడేలా చేసుకొని బలవంతుడి తాను చేసి అతడి ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు. మీరు ఆలోచించండి ప్రియులరా, దేవుడి ఎంపిక అలాగే ఉంటది. త్వరపడి దేవుడి ఎంపికలను క్వశ్చన్ చేయొద్దు, తొందరపడి దేవుడి ఎంపికను ప్రశ్నించొద్దు. ఇలా ఎందుకు అనుకున్నాడు దేవుడు, ఇలా కాదు కదా, దేవుడు ఈ వ్యక్తిని ఎందుకు అనుకున్నాడు, ఈ వ్యక్తిలో ఈ లోపం ఉంది కదా. ఒక వ్యక్తిలో లోపం ఉన్నంత మాత్రాన అతడు చెడ్డవాడు కాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో ఒక లోపం ఉన్నంత మాత్రాన అతడు చెడ్డవాడు కాడు, అతడు బలహీనుడు కాడు. అర్థమైందా? దేవుడు ఎంచుకున్నప్పుడు ఆయన ఎంపిక, ఆయన ఆలోచన వీటన్నిటికంటే పైన ఉంటుంది, వీటన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. వీటిని బట్టి దేవుడు ఒక వ్యక్తిని తృణీకరించటమో, ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించటమో చేయడు. ఒక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఎంపిక కంప్లీట్గా ఆయన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి దేవుడు ఎంచుకున్న తర్వాత ఈ జీవితం మారిపోద్ది.